హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ చెరుకూరి సిస్టర్స్. ఎవరైతే ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయదో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇవాళ వచ్చేసి మీకు ఇవి చూడండి, నేను జామకాయలు అయితే చూపిస్తున్నానండి. ఇవి మనకి రెడ్ కలర్లో ఉన్న జామకాయలు అండి. మామూలుగా తెల్లవే కదండి మనం ఇప్పుడు తింటాం. ఇవైతే అప్పుడప్పుడు మనకు వస్తూ ఉంటాయి కదండి, సీజన్ వచ్చినప్పుడల్లా వస్తాయండి. ఇవైతే నాకు తెలిసిన వాళ్ళు ఉంటే నేను తోటలో నుంచి తీసుకున్నానండి. చాలా చాలా బాగున్నాయండి టేస్ట్. వీటి వల్ల చాలా యూజెస్ ఉన్నాయండి. తెల్లయే కాదండి, వీటి వల్ల కూడా చాలా యూజెస్ ఉన్నాయండి. తెల్ల జాంకాయలే కాకుండా ఈ రెడ్ కలర్ జాంకాయలు అనేవి మనకు విటమిన్ సి ఉండడం వల్ల పొట్ట సంబంధిత వ్యాధులు అండ్ మలబద్ధకం ఇలాంటివన్నీ కూడా దూరం చేస్తుందండి. అండ్ కొలెస్ట్రాల్ కూడా అదుపులో ఉంచుతుందండి. ఎవరైనా గొంతు సంబంధిత సమస్యలు బాధపడుతున్నా కూడా ఇది తీసుకోండి. ఇది చాలా చాలా యూజెస్ ఉన్నాయండి. కంపల్సరీ ప్రతి ఒక్కరు కూడా తీసుకోండి. అండ్ చలికాలంలో వచ్చే ఫ్లూస్ వాటికి కూడా చాలా చాలా యూజ్ అండి. దగ్గు వచ్చినవి కూడా అలాంటప్పుడు కూడా నేనైతే మీకు చూపిస్తున్నానండి. చాలా బాగున్నాయండి. అండ్ ఐరన్ లోపం కూడా ఇది తీసుకుంటే ఐరన్ లోపం కూడా పోయిద్దండి, రెడ్ కలర్వి. అందుకనే రెడ్ కలర్లో ఉన్నాయండి ఇవి తినడం వల్ల కొవ్వు కూడా కరిగిద్దండి. తీసుకోండి కంపల్సరీ, చాలా యూజెస్ ఉన్నాయండి. అంతేకాదండి, దీంట్లో ఫైబర్ ఎక్కువ ఉంటుందండి. మనకి ఇప్పుడు ఫైబర్ ఫుడ్స్ తినాలని, ఎప్పుడైనా లావుగా ఉన్నవాళ్ళు సన్నగా అవ్వాలంటే ఎక్కువ ఫైబర్ ఫుడ్ తినాలని మనకు చెప్తారండి. సో జామ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ అండి. అందులో ఇది రెడ్ కలర్ అనేది చాలా చాలా బాగుంటుందండి జీర్ణక్రియకి. దీన్ని తీసుకోవడం వల్ల మనకి ఇవి కూడా అండి కొంచెం కొలెస్ట్రాల్ లెవెల్స్ అనేవి కూడా కంట్రోల్లో ఉంటాయండి. అధిక రక్తపోటప్పుడు కూడా కొలెస్ట్రాల్ లెవెల్స్ అనేవి కంట్రోల్గా ఉంటాయండి. సో కంపల్సరీ అందరూ తీసుకోండి ఇది. అండ్ షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళకైతే కంపల్సరీ అండి. ఏదైనా తినొచ్చండి, రెండిట్లో రెండు బెటరేనండి. సో ప్రతి ఒక్కరు కూడా బాగుంటాయండి టేస్ట్. అందరూ తప్పకుండా సీజనల్ ఫ్రూట్స్ని ఎంజాయ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు తప్పకుండా నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.